దీపక్ రెడ్డి గారికి అప్పుడు అంటే స్థానిక ఎలక్షన్స్ అయినప్పుడే 25,000 ఓట్స్ వచ్చినాయి. అంటే భారతీయ జనతా పార్టీ క్రమేపా ఇక్కడ పుంజుకుంటా ఉన్నది. ఈ ఎలక్షన్ అందరం ఉండడము, స్టేట్ పార్టీ మొత్తము ప్రతి లీడర్ ఇక్కడికి రావడము అన్నది డెఫినెట్గా ఒక ప్లస్ పాయింట్. ఈసారి బలంగా పర్ఫామ్ చేస్తాం, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఉంది. చివరగా ఇక్కడ జూబ్లీహిల్స్లో ప్రధానంగా మైనార్టీ ఓట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఏంటి మరి బీజేపీకి మద్దతు ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయా? ఏం చెప్తుంది? మద్దతు అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, అస్సాం లాంటి రాష్ట్రము 36% మైనారిటీస్ ఉన్నదే భారతీయ జనతా పార్టీ అధికారం ఎగిరేసి జెండా చాటింది. ఇక్కడెంత? ఇక్కడ ఎందుకు ఇవ్వరు అని అనుకుంటున్నారు? ప్రతి ఒక్క వర్గం భారతీయ జనతా పార్టీతో ఉన్నది. అంటే దేశ అభివృద్ధి కోరుకున్న వాళ్ళు, ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కోరుకున్న వాళ్ళు ఆ అభివృద్ధి దిశగా చూడాలి. కానీ 2025లో కూడా కులం పేరిట, మతం పేరిట వాగ్దానాలు చేస్తూ, వాదనలు చేస్తూ ముందుకు పోవడం సరిగ్గా కాదు అని నేను నమ్ముతా ఉన్నాను. ఎవరు అనుకుంటున్నారు బీజేపీకి ప్రధాన పోటీ ఎవరు అనుకుంటున్నారు ఈ జూబ్లీహిల్స్లో? రెండు పార్టీలు కూడా ప్రధాన పోటీలు.